ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కుజస్తంభన ఎప్పటి వరకు కుజస్తంభన వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ కుజస్తంభన అంటే కుజుడు ఒక రాశిలో మామూలుగా 45 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటే దాన్ని కుజస్తంభన అంటారు. ఈ కుజస్తంభన ఈ మిథున రాశిలో 136 రోజుల పాటు కుజస్తంభన ఉంది. అది 27 ఆగస్టు 2024 నుంచి 21 అక్టోబర్ 2024 వరకు 55 రోజులు. తిరిగి కర్కాటక రాశిలో 21 అక్టోబర్ 2024 నుంచి 22 జనవరి 2025 వరకు 92 రోజులు ఉంటాడు. అంటే ఇక్కడ మిథున రాశిలో 45 రోజుల బదులు 55 రోజులు ఉంటాడు. ఇంకా 10 రోజులు ఎక్కువగానే ఉంటాడు. అలాగే కర్కాటక రాశిలో 92 రోజులు ఉంటాడు. 45 రోజులకు బదులు దానికి డబుల్ సంఖ్య అన్నమాట. అంటే 47 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఉంటాడు అన్నమాట. అలాగే జరగడం కాకుండా ఈ కుజుడు వక్రస్థితిలో 7 డిసెంబర్ 2024 నుంచి వక్రస్థితిలోకి వెళ్తాడు. తిరిగి మళ్ళీ మిథున రాశిలో 22 జనవరి 25 నుండి 3 ఏప్రిల్ 25 వరకు మళ్ళీ మిథున రాశిలో ఉంటాడు. అంటే సుమారుగా 80 రోజులు. అంటే సుమారుగా ఈ సంవత్సరము 136 రోజుల పాటు కుజుడు మిథున రాశిలోనే ఎక్కువగా సంచారం చేస్తున్నాడు. అలాగే సుమారుగా 8 నెలల పాటు కర్కాటక రాశిలో కూడా ఉంటున్నాడు. మిథున రాశిలో 21 ప్లస్ 30 రోజులు ఉన్నాడు కదా. ఇలాగా కుజుడు 45 రోజుల కంటే ఎక్కువ రోజులుగా ఒక రాశిలో ఉండడాన్ని కుజస్తంభన అంటారు. ఈ కుజస్తంభన వల్ల జరిగే పరిస్థితులు ఏంటో పరిశీలిస్తే ముఖ్యంగా కుజుడు గ్రహం యొక్క కారకత్వాలను ముందు పరిశీలిద్దాం. కుజగ్రహానికి ముఖ్యంగా ఉడుకుదనం, కోపము అధికంగా, న్యాయసమ్మతమైన పరిస్థితి, సేనా నాయకత్వం, ప్రభుత్వాన్ని గొప్పదనం, పరాక్రమము, శత్రువులు చేర్చడము, మిలిటరీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ కారకత్వాలుగా వస్తాయి. ఇతరికి ధైర్యము, సోదరులు, అన్నదమ్ములు, బంధువులు, ఇతరి ప్రకృతి, పిత్త ప్రకృతి, రాజసేవ, రాజులకు సేవ చేయడం, అంటే సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. అలాగే రాత్రి టైంలో చాలా బలంగా ఉంటాడు ఇతను. స్వర్ణకారులకు కారకుడితడే, అలాగే అగ్నికి కారకుడితడే, రక్తానికి కారకుడితడే, యుద్ధాలకు కారకుడితడే, గొడవలకు కారకుడు కూడా ఇతడే. కుజదోషం ఉందంటే దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయనే చెప్పవచ్చు. అయితే కుజదోషం ఉండే ఇద్దరికి వివాహం చేయడం వల్ల ఇద్దరు కూడా గొడవ పెట్టుకున్నా కూడా ఒకరిని మించి ఒకరు ఉంటారు కాబట్టి యువతల వాళ్ళను హింసించడం అనేది ఉండదు. అలా కాకుండా కుజదోషం ఉన్నవారు కుజదోషం లేని వాళ్ళు వివాహం చేసుకుంటే కుజదోషం లేని వాళ్ళను చాలా దారుణంగా హింసించడము, వాళ్ళను బాధ పెట్టడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల గొడవలు అవుతారు. ఇది కుజుని యొక్క తత్వము. ధనుర్విద్య, వాగ్దాటి మొదలైన అంశాలు ఉంటాయి. మధ్య శరీరం మనిషి కండపుష్టి, సాహసము, శస్త్రాలు, సర్జరీసు, ప్రమాదాలు ఇవన్నీ కూడా పేలుడు పదార్థాలు మొదలైన వాటికి, రక్షణ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో రాణించడము, పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్సు, యాత్రలు, వాహనాలు నడపడం, అగ్ని ప్రమాదాలు, దెబ్బలు తగలడము మొదలైన వాటికి కూడా మన కుజుడే కారకుడవుతాడు. అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది. క్షణంలోనే కొట్టడానికి వచ్చేంత కోపం ఎక్కువగా వస్తుంది అతనికి. ఇది ఎముకలకు కూడా కారకుడు ఉంటే సముద్రంలో కూరలు ఉపయోగించిన విరిగిన ఎముకల కారకుడు కూడా కుజుడే అవుతాడు. ఇక పోతే కుజుడు ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఉగ్ర స్వభావుడు. ఇతని అధిపతి సుకుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు. పురుషగ్రహము. ఇతను దక్షిణ దిక్కుకు ఇతనికి ఆధిపత్యం ఉంటుంది. ఆ తత్వం అగ్నితత్వం కూడా ఉంటుంది. ప్రకృతి ఋతువుల్లో గ్రీష్మ ఋతువు, లోహంలో ఇనుము, ఉక్కు, రత్నము, పగడము, గ్రహ సంఖ్య 6, భావరీత్యా దశమస్థానంలో దిగ్బలం పొంది ఉంటాడు. తమో గుణము. ఇక ఈ అంగారకుని యొక్క ఈ కుజుని యొక్క నక్షత్రాలు మృగశిర, చిత్త, ధనుష నక్షత్రాలు. మృగశిర వృషభ రాశిలో 2 పాదాలు, అలాగే మిథున రాశిలో 2 పాదాలు, 1, 2 పాదాలు, వృషభ రాశిలో 2, 3, 4 పాదాలు,
మిథున రాశిలో ఉంటాయి. అలాగే కన్యా రాశిలో 1-2 పాదాలు చిత్త, తర్వాత చిత్త 3-4 పాదాలు తులలో ఉంటాయి. అలాగే ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. అలాగే 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి అన్నమాట. ఈ 3 నక్షత్రాలకు కూడా అధిపతి శరీరావయంలో ఎముకలకు, మధ్య కండరాలకు కూడా, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి ఈ సూర్యుడికి మిత్రులు చంద్రుడు, గురువు మిత్రులవుతారు. సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులవుతారు. శత్రువులు బుధుడు, సములు, శుక్రుడు, శని అవుతారు. ఇక ఈ రకంగా ఈయన యొక్క కారకత్వాలు ఉంటాయి. ఇతను చాలా పొడవైన వాడు, బంధుప్రేమ అధికంగా ఉంటుంది. అలాగే అధికారము, పదవి, సేవకులు కలిగి ఉంటాడు. యంత్రాలకు కారకుడవుతాడు, ఆయుధాలకు కారకుడవుతాడు. అలాగే కుజశాల సంబంధం వల్ల దొంగతనం, చోర గుణం లక్షణాలు వస్తాయి మనుషులకు. ఇతను సోదరుల కారకుడు. అన్నదమ్ములకు తృతీయంలో కానీ నవమంలో కానీ ఉన్నప్పుడు, ఆ స్థానంలో ఉచ్చక్షేత్రాలు అయినప్పుడు సోదర సహకారము, సోదరుల యొక్క సహకారం లభిస్తుంది. ఈ కుజుడు భూకారకుడు, అగ్నితత్వం రాశి. సైనికులకు కారకత్వాన్ని కూడా ఇతనే వహిస్తాడు. డిఫెన్స్ కారకత్వాలు వహిస్తాడు. కండరాల శక్తి, ఎముకల శక్తి అధికంగా దీనికి కలగడానికి కారణం ఇదే. కుజుడు ఉచ్చలో ఉంటే మనిషి చాలా యాక్టివ్గా, చురుకుగా ఉంటాడు. అదే నీచలో ఉన్న శత్రుక్షేత్రాల్లో ఉంటే మనిషి వానపాములాగా కొంత మందబుద్ధితోనూ చలాకితనం లేకుండా ఉంటారు. ఎవరికైనా జాతకంలో కుజుడు చాలా మంచి స్థానంలో ఉంటేనే ఆ వ్యక్తి జీవితంలో తొందరగా ఎదురులోకి వస్తాడు. ఈ రకంగా కుజుడు కారకత్వాలు ఉంటాయి. యోగించే కుజుడు జాతకంలో ఉంటే కనుక మంచి సాహసం, పట్టుదల, కోప స్వభావం, కలహాలకు భయపడకపోవడము, నిరంతరంగా కృషి చేసే పట్టుదల, ఏ పనైనా త్వరగా చేయాలనే మనస్తత్వము, ప్రేమ కలిగి ఉండడము, చింత లేకుండా కాఠిన్యమైన మనసు కలిగి ఉండడము, నియమపాలన ఇతని లక్షణాలుగా ఉంటాయి. ఇక కుజుని యొక్క దుష్ఫలితాలను పరిశీలిస్తే శుక్ర శని సంబంధాలు పొందిన బలహీనుడైన, హస్తగతుడైన కుజుడు దుష్ట ఫలదాత అవుతాడు. అదే అన్ని దుష్ట ఫలితాలు ఇస్తాడనమాట. పరస్త్రీలతో అంద ఆసక్తి, అధిక కామత్వము, క్రోధము, తమోగుణము, దొంగతనం చేసే లక్షణము, కలహశీలత, ఎవరితో అయినా గొడవలు పెట్టుకోవాలనే గుణం ఉంటుంది. కలహాల్లో కొట్టుకోవడము, చంపుకోవడము, లోభత్వము, స్త్రీల కష్టాన్ని కలిగించడము, ఇతరులను బద్ధకము, స్వార్థము, ఇతరుల నిరుత్సాహపరచడము కారకత్వాల్లో దుష్ఫలితాల కింద వస్తాయి. కుజుని కారకత్వాల్లో ఆపరేషన్స్, అపెండిసైట్స్, క్యాన్సర్, రక్తస్రావణ, మూత్రకృచ్చము, టాన్సిల్స్, విషజ్వరము, కృషిశీలత ఇలాంటివన్నీ, పిత్తాశయం, తీవ్రవేదన ఇవన్నీ కూడా కుజుని లక్షణాలు వస్తాయి. రోగ లక్షణాలు శరీరంపై ఎర్రని మచ్చలు ఏర్పడడం, దద్దర్లు రావడము, అలాగే ప్రమాదాలు జరగడం, ఎముకలు విరగడము ఇవన్నీ కూడా కుజ లక్షణాలే. ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము, ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడము కూడా కుజ లక్షణం. ఇక ఈయన వృత్తులను పరిశీలిస్తే పీడబ్ల్యూడి శాఖ, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, రేంజర్, పైలట్, అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వ్యవసాయ శాఖ, ఇంజనీర్లు, ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా ఈయన కారకానికి వస్తారు. ఇంజనీరింగ్, మెకానికల్, సిగరెట్ ఫ్యాక్టరీలు, ఏ రకమైన ఫ్యాక్టరీస్ అయినా కూడా ఇవన్నీ కూడా కుజుని కారకత్వానికి వస్తాయి. కార్లు, వాహనాలు, అలాగే యుద్ధ నౌకలు, ఆయుధ సామగ్రి, జలాంతర్గాములు, యుద్ధ విమానాలు మొదలైనవి కూడా కుజకారకత్వాల కిందకే వస్తాయి. పెట్రోలు, స్పిరిట్, రాకెట్ యంత్రం మొదలైనవి కూడా అమ్మేవారు, సినిమా హాల్లో పనిచేసే కార్బన్ స్టిక్ నిర్మించేవారు, ఆపరేషన్కి ఉపయోగపడే సాధనాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, అగ్గి ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా కుజుని కారకత్వాల కింద వస్తాయి. ఇకపోతే కుజుడు యుద్ధానికి, అగ్ని ప్రమాదాలకు సేనా నాయకుడు, ప్రేరణ పదార్థాలకు కూడా కారకత్వం వహిస్తాడు. విద్యల్లో భూమి కొలతలు, చరిత్ర, సైన్సు, న్యాయశాస్త్రం, పోలీస్ ట్రైనింగు, అటవీ శాఖ, సర్వే విభాగం, హోమ్ సైన్సు, ఇంజనీరింగ్, విమాన చోదకత్వము, సర్జరీ, యుద్ధ విద్య ఇవన్నీ కూడా కుజుని కారకత్వాలకు వస్తాయి. పైకి ఎగిరే పదార్థాలు, ఘాటైన పదార్థాలు, దాహం పుట్టించే రుచులు, దుర్ఘటనలు జరిగే ప్రదేశాలు, దెబ్బలు, యాసిడ్స్,
ఇవన్నీ అయోడిన్, రసాయనాలు ఇవన్నీ కూడా కుజుని కారకతే వస్తాయి. పులి, కుక్క, నక్క, తోడేలు, పిల్లి, ముంగిస కూడా, గ్రద్ద, కోతి, ఎలుగుబంటి ఇవన్నీ కూడా కుజుని కారకత్వం కిందకే వస్తాయి. ఈ రకంగా కుజుని కారకత్వాలు ఈ రకంగా ఉంటే ఈ కుజస్తంభన వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తే, ముఖ్యంగా మిథున రాశికి, కర్కాటక రాశికి జన్మలో సంచారం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం అని చెప్పవచ్చు. ఇకపోతే కుజుడు ఈ మేషరాశికి మూడింట్లో కుజుడు కొంతవరకు మెరుగైన ఫలితాలు ఇస్తాడు. అదే మేషరాశి వారికి కర్కాటక రాశిలో సంచరించినప్పుడు ఇబ్బంది కలగడం ఇస్తాడు. అలాగే వృషభ రాశి వారికి కర్కాటక రాశిలో సంచారం చేసే సమయం మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మిథున రాశిలో సంచారం చేసే కాలంలో చాలా కష్టకాలంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా లాభపడే రాశులు ఏంటంటే కుంభరాశికి 6వ స్థానంలో కుజుడు, అలాగే మకర రాశికి 6వ స్థానంలో కుజుడు మిథునంలో సంచారం చేసే సమయం చాలా బాగుంటుంది. మళ్ళీ మకర రాశికి 7వ స్థానంలో కుజుడు చేసే కాలం బాగుండదు. అలాగే మీనరాశి వారికి చతుర్థంలో అర్ధాష్టమ కుజుడు కాబట్టి చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, వీరికి కూడా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి మిథునరాశి 4వ స్థానం వస్తుంది. మిథున రాశిలో సంచారం చేసినప్పుడు 140 రోజులు ఇది ఇబ్బందికర కాలమే. ఇక వృశ్చిక రాశి వారికి అష్టమ కుజుడు కర్కాటక రాశిలో అష్టమ కుజుడు ఇబ్బందికర కాలమే అవుతుంది. కర్కాటక రాశిలో ఇక్కడ పైన ఇచ్చిన ప్రకారము కర్కాటక రాశిలో ఈ కుజుడు 92 రోజులు ఉంటాడు కాబట్టి, ఈ 92 రోజులే కాక ఇంకా తర్వాత రోజులు కూడా ఉంటాడు కాబట్టి 8 నెలల పాటు కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. కాబట్టి ఈ 8 రోజులు ముఖ్యంగా వృశ్చిక రాశికి, అలాగే ధనుసు రాశికి కూడా ఇద్దరికి కూడా చాలా ఇబ్బందికరమైన రోజులే చెప్పవచ్చు. చాలా కాలం పాటు దీనివల్ల భూసంబంధమైన వ్యవహారాల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో, మిలిటరీ డిపార్ట్మెంట్లో న్యాయపరమైన ఏవైనా కొన్ని గొడవలు రావడము, న్యాయపరమైన చిక్కులు ఏర్పడము, డిఫెన్స్లో మేనేజ్మెంట్లో ఇబ్బందులు రావడము, అసహనం, ప్రజల లోపల అసహనము, శారీరక బాధలు, పరిశ్రమల్లో అన్రెస్టు, ఆటోమొబైల్స్ రంగంలో సెక్టార్లో ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరాల్లో జరగడానికి, ఈ కుజస్తంభన సమయంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా లాభపడే రాశులు, శుభ ఫలితాలు పొందే రాశులు ఏంటంటే కుంభరాశి 6వ కుజుడు, అలాగే కన్యారాశికి లాభస్థానంలో కుజుడు, దశమస్థానంలో మిథున కర్కాటకాల్లో సంచారం రెండు కూడా ఈ కన్యారాశికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయని రోజు ఎక్కువగా లాభపడే రాశులు ఈ రెండే అన్నమాట, కన్యారాశి, కుంభరాశి. మకర రాశి కూడా కొంతకాలం మిథున రాశిలో ఉన్నంతకాలం చాలా బాగుంటుంది. తర్వాత ఈ మకర రాశికి కర్కాటక రాశికి వచ్చినప్పుడు 7వ కుజుడు కాబట్టి కొంత నీచలో ఉంటాడు కాబట్టి అంత ఇబ్బంది లేకపోయినా కొంత ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ఈ కుజస్తంభన ప్రభావం మన భారతదేశపైన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముఖ్యంగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఈ సమయంలో మా దేశంలో ఉంటాయి. ముఖ్యంగా తూర్పు ఉత్తర దేశాల్లో అలజడులు, భద్రతా లోపం, పొరుగు దేశాలతో విభేదాలు తలెత్తిన వాతావరణంలో అనూహ్యమైన మార్పులు రావడం, ఒకరోజు హెవీగా వర్షం పడుతుంది, ఓ రోజు పూర్తిగా పడకపోతుంది, ఓ రోజు వేడి, ఓ రోజు చలి ఉంటుంది. ఇలా ఇప్పటికే మనం ఈ పరిస్థితి అనుభవిస్తున్నాం. దుష్ఫలితాలు అతివృష్టి, అనావృష్టి రెండు ఉంటాయి ఈ సంవత్సరం. ఇందులో మా దేశానికి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి స్వాతంత్రం వచ్చింది కదా, ఈ కుజస్తంభన దోష ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి జన్మరాశి అవుతుంది కాబట్టి. అలాగే మనకు ప్రతి ఒక్కరిలో కూడా వచ్చే అనారోగ్య పరిస్థితులు ఏంటంటే కాళ్ళకు సంబంధించినవి, భుజాలకు సంబంధించినవి, ఎముకలకు సంబంధించిన బలహీనం కావడం, వింత రకమైన వ్యాధులు ప్రబలడం లాంటివి, చికాకులని, ఒకరికొరికి మీద నమ్మకం లేకపోవడం, అనుమానాలు పడడం, గొడవలు పడడం అనేటివి అవుతాయి. విద్యార్థుల్లో స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయాలలో. విద్రోహ శక్తులు పేలుడు పదార్థాలు పెట్టి బాంబులు పేల్చే పరిస్థితి కూడా ఎప్పుడు ఎలా ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ కుజుని యొక్క స్తంభన వల్ల. ఇవన్నీ ఒక
పరిస్థితి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ కుజస్తంభన వల్ల జరిగే ఇబ్బందులు ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, అభిషేకం చేసుకోవడం, లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు పారాయణ సుబ్రహ్మణ్య కరాల స్తోత్రం పారాయణ చేసుకోవడము, నవగ్రహాల్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రము ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంత సమగ్రహం కుమారం శక్తిస్తం తం మంగళ ప్రణామం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేసుకోవడము, అలాగే పుత్ర మహాతేజో అనే స్తోత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా కుజగ్రహ దోష పీడ నివారణ జరుగుతుంది. అలాగే ఓ తత్పురుషాయ విహే మహాసేనాయ దివి తన్నో షణ్ముఖ ప్రచోదయ అనే స్తోత్రాన్ని కూడా 27 సార్లు జపం చేసి ఎవరికైతే జాతకంలో కుజుడు నీచలో ఉన్నాడో, ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పే రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మిథున కర్కాటక రాశివారు, వృషభ రాశివారు, అలాగే వృశ్చిక రాశివారు, ధనుసు రాశివారు తప్పకుండా ప్రతిరోజు కూడా ఈ కుజస్తోత్రాన్ని జపం చేసుకోవడము, రక్తదానం చేయడము, అలాగే పోలీసు వాళ్లతో గొడవలు పెట్టుకోకుండా ఉండడము, పోలీసు వాళ్లకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు ముఖ్యంగా నీటిని సప్లై చేయడము లాంటివి చేయడం వల్ల కూడా మనకు కుదోషాల నుంచి నివారణ జరుగుతుంది. ఎవరికైనా రక్తదానం సంవత్సరంలో ఒకసారైనా చేయగలిగిన వాళ్ళు చేస్తే మంచి ఫలితాలు వస్తుంది. కందులు దానం ఇవ్వడము, నవగ్రహాల వద్ద దీపారాధన చేయడము, నూనెలు పోయడం కాకుండా నవగ్రహాల వద్ద దీపారాధన చేయడము, బ్రాహ్మణులకు అన్నదానం చేయడము, ఇలా చేయడం వల్ల కూడా మీకు కుజదోష నివారణ జరుగుతుంది. మీరు ప్రతిరోజు జపం చేసుకోలేకపోయినా కూడా కనీసం ప్రతి మంగళవారం అయినా జపం చేసుకోవడము మంచిది. అలాగే పోస్ట్ మ్యాన్లకు కూడా మీరు కాకి బట్టలు కానీ దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఈ స్తంభన వల్ల జరిగే ఫలితాల వల్ల ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉంటుంది కాబట్టి మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా ఎక్కువగా కుజ ఆరాధన చేయాల్సి మృగశిర, చిత్త, ధనిష్ట, చిత్త, ధనిష్ట మరియు ఆరుద్ర, పునరుసు నక్షత్రం వారు, అలాగే పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వారు, అలాగే విశాఖ నక్షత్రం వారు, విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వారు, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎక్కువ, అలాగే పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రం వారు వీరు కూడా కుజస్తోత్ర పారాయణం కానీ కుజగ్రహానికి ఆరాధన చేసుకోవడం కానీ కందులు దానం వేయడం కానీ చేసుకోవడం వల్ల ఈ వచ్చే ఇబ్బంది ఎక్కువగా ఉండే దుష్ఫలితాల నుంచి బయటపడతారు. ఇక ఈ కుజగ్రహానికి సంబంధించిన బీజాక్షరాన్ని కూడా తాంత్రిక మంత్రాన్ని కూడా మీరు జపం చేసుకుంటే మంచి మంత్రం. ఓం క్రాం క్రీం క్రౌం సం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఒక మంగళవారాల్లో జపం చేసుకున్నా కూడా సరిపోతుంది. లేకుంటే అంగారక గాయత్రి సూత్రం ఉంటుంది. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ అనే అదే గాయత్రి మంత్రాన్ని జపం చేసుకున్న 25 సార్లు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉత్పాతాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా ప్రయాణాల్లో బయలుదేరేటప్పుడు కూడా మీరు ఈ కుజ స్తోత్రాన్ని జపం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి, మంగళవారాలు చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ వీడియోలో మిమ్మల్ని ఎవరిని బెదిరించడానికి కాకుండా ఉన్న విషయం జరగబోయే ఉత్పాతాల గురించి వివరించి ముందు జాగ్రత్త చర్యగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఇక అందరికీ శుభం జరగాలని, ఈ ప్రపంచ శాంతి కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.